ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఏదో తిన్నామంటే తిన్నాము, ఉన్నామంటే ఉన్నాము అని కాకుండా ప్రతిరోజు ఏదో ఒక బ్యాలెన్స్డ్ డైట్గా మనం తినే ప్రతి పదార్థంలో కూడా బ్యాలెన్స్డ్గా మనకు అన్ని రకాలుగా పోషకాలు అందుతున్నాయా లేదా అని చూసే విధంగా మనం ప్రతిరోజు చేసుకోవాలి. కొంతమంది అదే పదినిగా డైటింగ్లు ఉంటారు. సో డైటింగ్ ఉన్న వాళ్ళు బాగుంటారు, ఆ తర్వాత ఒక్కసారి ఫుడ్ తీసుకోగానే లావ్ అయిపోతారు. సో ఇలా కాకుండా మనం కరెక్ట్గా డైట్ అనేది కంట్రోల్గా రోజు తీసుకునేదినే అన్నీ మన బాడీకి వచ్చే విధంగా తీసుకుంటే కనుక మనం కొంతమంది వెయిట్ లాస్ చూస్తారు, వెయిట్ లాస్ చేయడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతారు, వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా బాడీకి కావాల్సిన పోషకాలు అందుతాయి. సో వాళ్ళు ఇలా తింటా తగ్గడం ద్వారా పోషకాలతో పాటుగా వాళ్ళు ఎటువంటి లాస్ కూడా బాడీలో ఎటువంటి లాస్ కానీ ఇది కానీ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. సో డైలీ మనము నట్స్ తీసుకుంటాం. సో ఆ నట్స్లో మనకి డైలీ ఎంత నట్స్ తీసుకోవడం ద్వారా ఎంత ప్రోటీన్ వస్తుంది, ఎంత కార్బోహైడ్రేట్స్, సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ చెక్ చేసుకుంటూ తింటే కనుక మనకు అన్ని రకాలుగా కూడా ఆరోగ్యంగా ఉంటాము. సో కొంతమంది నట్స్తో డ్రై ఫ్రూట్స్ లడ్డు తింటారు. సో డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా తింటే మంచిదే. సో దానికి వీలు కాదు అనుకున్న వాళ్ళు చేసుకోవడం ఒళ్ళు బరువైన వాళ్ళు ఇట్లా మార్నింగ్ టైము చక్కగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేసుకోవచ్చు. మార్నింగ్ తినాలనుకున్న వాళ్ళు నైట్ సోక్ చేసుకోవాలి ఇలాగ డ్రై ఫ్రూట్స్, లేదంటే కనుక ఈవినింగ్ తినాలనుకున్న వాళ్ళు మార్నింగ్ సోక్ చేసి పెట్టుకుంటే కనుక చక్కగా మనం ఆ టైంకి తీసుకోవచ్చు. సో మనకి దీని ద్వారా మనకి ప్రోటీన్ అనేది బాగా అందుతుంది. ఫుడ్ ద్వారా నట్స్ ద్వారా 20 grams ఆఫ్ ప్రోటీన్ అనేది మన బాడీలోకి చేరుతుంది. పర్ డే మనకి మినిమం 60 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి, అంతకంటే ఎక్కువగా కూడా తీసుకోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాకుండా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంతమంది స్కిప్ చేసేద్దాం అనుకుంటారు. స్కిప్ చేయకుండా ఈ తినే ఫుడ్లో కూడా కొన్ని మార్పులు, అంటే ఎలాగా ఇప్పుడు మనం పాలిష్డ్ మినపప్పు వాడతాం. సో అలా పాలిష్డ్ మినపప్పు కాకుండా అన్పాలిష్డ్ మినపప్పు, అంటే ఇట్లాగా పొట్టుపప్పు వాడటం వల్ల మనకి హెల్త్కి మంచిది. దానిలో ఎటువంటి కెమికల్స్ ఇవి ఉండవు కాబట్టి మనకి మినపప్పు చేసేటప్పుడు కొంచెం కెమికల్ కలుపుతారంట, ఆ పొట్టంతా పోయి కొంచెం పాలిష్డ్గా ఉంటుంది. సో అలాంటి బదులు ఇలాగా అన్పాలిష్డ్ తీసుకోవడం ద్వారా మన హెల్త్కి మంచిది. అంతేకాకుండా మన క్వాంటిటీ కూడా దోశ అయితే మనం ఒక గ్లాసు పప్పుకి 3 గ్లాసులు రైస్ వేసేస్తాం. అలా కాకుండా రైస్ తగ్గించుకొని ఒక గ్లాసు రైస్కి ఒక గ్లాసు వేరే జొన్నలు కానీ సజ్జలు కానీ రాగులు కానీ లేదంటే ఇట్లా పచ్చిశనగపప్పు లేదంటే మనకి మిల్లెట్స్ అలా ఏవైనా యాడ్ చేసుకోవడం ద్వారా హెల్తీగా తినచ్చు. అంతేకాకుండా ఇడ్లీకి కూడా అంతే 1:1 రేషియో వేసుకున్నా కూడా చాలా మంచిది. సో ఆ తర్వాత పెసలతో మనం దోశ పోసుకుంటాం కదండి, పెసరట్టు. సో పెసరట్టు కూడా మనం పాలిష్డ్ తీసుకోకుండా ఇట్లా అన్పాలిష్డ్ తీసుకుంటే మంచిది. సో దాంతోపాటుగా మనం యాడ్ చేసుకునే అన్నీ కూడా మనం కరెక్ట్గా క్వాంటిటీలో ఉండేట్టుగా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటే మనకి ప్రోటీన్ ఎక్కువ అందుతుంది. బియ్యం తక్కువ వేసుకోవడం ద్వారా మనకి బియ్యంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో అది తక్కువ తీసుకుంటాం కాబట్టి మనకి ప్రోటీన్ అనేది ఇక్కడ కూడా ఎక్కువ అందుతుంది. సో చూసారు కదా, పెసల్లో మనకి చాలా హై క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. మూంగ్ దాల్లో వచ్చేసరికి పెసలో 24 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో మనకి చక్కగా ఆ రోజు మనకి ప్రోటీన్ కూడా బాడీకి అందేటట్టుగా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ దోశ చూసారు కదా ఎంత బాగా మన అన్పాలిష్డ్ ఎంత క్రిస్పీగా వచ్చిందో. సో అంతే మనం తినే వాటిలో కూడా చక్కగా తినే పదార్థం కూడా టేస్టీగా ఉండేట్టుగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే టేస్ట్ లేకపోతే మనం ఎక్కువ రోజులు తినలేము. 4 రోజులు చేస్తాము, 5వ రోజు మనకి బోర్ కొట్టేసి దాన్ని వదిలేస్తాము. నెక్స్ట్ మనం పప్పు పోసుకుంటాం కదా, అన్పాలిష్డ్ రైస్ ఫైన్గా మనం మొత్తం క్లీన్ చేసేయకుండా కొంచెం అయినా అలాగా పొట్టు ఉంచేటట్టుగా చూసుకోవాలి. అలా పొట్టున్నప్పుడు మనకి దోశ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది తప్పితే మనకి ఏం పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు, చక్కగా తినచ్చు. కలర్ కొంచెం వైట్గా ఉండేది కొంచెం కలర్ తగ్గుతుంది, కానీ క్రిస్పీగా కూడా అయితే దోశ అయితే చాలా బాగా వస్తుందండి, క్రిస్పీగా అయితే. సో అన్నీ కూడా ఒకేసారి మానేసేయటం, డైట్ కంట్రోల్ అని చెప్పేసి కడుపులు మార్చేసుకోవటం, లేదంటే డైట్ అయిపోయిందని చెప్పి ఫుల్గా కడుపు నిండా తినేసేయటం, అలా కాకుండా కొంచెం ఇలాగ మనం ఫుడ్ని బ్యాలెన్స్డ్గా తీసుకుంటా మన అన్పాలిష్డ్ ఎక్కువ పాలిష్డ్వి కాకుండా ఇలా యూజ్ చేయటం వల్ల ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అండి. ఇప్పుడు చాలామంది ఆలోచించేది వెయిట్ లాస్, మీ హెల్తీగా ఉండాలి ఇవే ఆలోచిస్తున్నారు. సో దానికోసమైనా మనం ఇట్లా ట్రై చేసినప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతాం. తినే దానిలో మనం కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా చక్కగా
మనం హెల్తీగానే ఉండొచ్చు. అంతేకాకుండా మనం వెయిట్ లాస్ అయితే చాలామంది హెయిర్ లాస్ అవుతుంది, స్కిన్ దాని డల్నెస్ వచ్చింది అని చాలామంది ఫీల్ అవుతారు. సో అలాగా మనం ఒక్కసారే అంటే కొంతమంది ఎక్కువ చేసేస్తారన్నమాట. ఒక్కసారి చేస్తే ఇంకా ఎక్కువ చేస్తారు, లేదంటే అతిగా తినేస్తారు అంటారు కదా, అలా చేసేస్తారన్నమాట. అలాగేం అవసరం లేదు. చక్కగా మనం టైం టు టైం తింటా, ఏ టైంకి ఏ తినాలో తెలుసుకొని అలాగ తింటా, దానికి తగ్గట్టుగా ఏమేమి ఆహారాలు ఎప్పుడు మనం ఏ మార్నింగ్ షిఫ్ట్ ఏ మార్నింగ్ ఏం తినాలి, ఈవినింగ్ ఏం తినాలి ముందు రోజే ప్లాన్ చేసుకుంటే చాలా బాగా ప్లాన్ చేసుకుంటే చక్కగా కంట్రోల్ కూడా అవుతాం అనమాట. సో ఇక్కడైతే నేను పప్పు కడిగేసాను, దాంతోపాటు ఇడ్లీ వేస్తాను. చూడండి, ఇడ్లీలో ఏ కలర్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇడ్లీలో కూడా మనకి కొంచెం కలర్ డల్ అవుతుంది అంతే తప్పితే ఇంకేం తేడా ఉండదు దాంట్లో అయితే. ఇడ్లీ తినేటప్పుడు ఇడ్లీ కానీ చాలామంది ఏం చేస్తారు, నేను అసలు టిఫిన్ తినను, నాకు ఇడ్లీ వద్దు, దోశ వద్దు. మన జనరల్గా తినేది ఇడ్లీలు దోశలే. సో తినే అలవాటు ఉన్న వాళ్ళు స్ప్రౌట్స్ నట్స్ తినేవాళ్ళు హ్యాపీ కొంతమంది ఏంటంటే తింటారు అలాగే. కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఏంటంటే తినాలని అనిపిస్తూ ఉంటుంది, ఇడ్లీ తినాలనిపిస్తూ ఉంటుంది, లేదంటే దోశ తినాలనిపిస్తుంది. ఎందుకంటే మనకి పుట్టి పెరిగిన దగ్గర నుంచి అదే అలవాటు కదా మనకి. సో అలా అలవాటు. సో అలా ఉన్న వాళ్ళు ఏంటంటే మనసు చంపేసుకొని ఒకరోజు వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి స్ప్రౌట్స్ తింటాం, వేరే వాళ్ళ కోసం నట్స్ తింటాం, అలాగ మనసులో పెట్టుకొని బాధపడే కంటే కూడా తినేదానిలో కరెక్ట్గా కొంచెం తగ్గించుకొని తింటే చాలా బాగుంటుంది. మనం 4 తినే దగ్గర 2 తింటాం, 2 తినే దగ్గర 1 తింటాం, అలా చేసామంటే మనం చక్కగా కంట్రోల్గా తినచ్చు అన్నమాట. సో ఇక్కడైతే ఇప్పుడు 4 ఇడ్లీ పెట్టుకున్నారనుకోండి, రోజు తినేవాళ్ళు 4 ఇడ్లీ ప్లస్ చట్నీ వేసుకుంటాం, లేదంటే సాంబార్ కూడా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, సాంబార్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తినటం కంటే 4 ఇడ్లీలు 2 రకాల చట్నీలుగా తినటం కంటే కూడా ఆ ప్లేట్లో ఇలా చేంజ్ చేసుకొని చూడండి, మనకి హెల్త్ ఉంటుంది, మన ఇడ్లీ తిన్నాను ఫీలింగ్ ఉంటుంది. సో ఇంకా ఏంటంటే మనకి కడుపు కూడా ఫిల్ అయిపోద్ది అన్నమాట. సో నేనేం చేశాను అంటే టూ ఇడ్లీస్, ఎందుకంటే తినలేని వాళ్ళకి చెప్తున్నా, ఇది 2 ఇడ్లీస్ పెట్టుకొని చక్కగా దాంట్లో చూసారా ఒక క్యాబిన్ అంతా వెజిటేబుల్స్ పెట్టినాను. ఈ ప్లేస్లో మీరు కావాలంటే ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే నట్స్ పెట్టుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ మనం సోక్ చేసి పెట్టుకుంటాం కదా అది పెట్టుకోవచ్చు. సో దాంతోపాటు మనం ఏం చేసాము, నేను ఇలా పెట్టుకున్న దాంతోపాటు ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ పెట్టిన. ఇదేం చేసేది క్యారెట్ జ్యూస్ అనమాట. సో క్యారెట్ జ్యూస్ పెట్టుకొని, లేదంటే ఫ్రూట్ జ్యూస్ ఏదైనా సరే మనం పెట్టుకుంటే, సో మనకి ఇడ్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, ఫ్రూట్స్ మనకి వెజిటేబుల్స్లో మినరల్స్ అవి ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. జ్యూసెస్లో మనకి కావాల్సిన స్కిన్కి కానీ హెయిర్కి కానీ, లేదంటే మనకు కావాల్సిన ఐరన్ ఇవన్నీ కూడా మనకి బాడీకి అంతే, విటమిన్స్ ఐరన్స్ అన్నీ కూడా మన బాడీకి అంతాయి. ఆ తర్వాత చాలామంది టిఫిన్ అయిపోగానే ఇంకా కాఫీ టీలు అనుకుంటాం. సో ఎండాకాలం కూడా కాదు కాబట్టి సో చాలామంది తాగే అలవాటు ఉంటే తాగుతారు, ఎక్కువ తాగకుండా. సో మధ్యాహ్నం టైంలో ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత సగ్గుబియ్యం తాగటం, లేదంటే రాగి జావా, లేదంటే ఇలాంటి జ్యూసెస్, ఏదంటే కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు 11-11:30 ఆ టైంలో కనుక ఇలా తీసుకుంటే కనుక చాలా మంచిది. సో దట్టు సమ్మర్ కూడా కాబట్టి, సమ్మర్ అయినా వింటర్ అయినా ఎప్పుడైనా మనం తీసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ విషయంలోకి వస్తే, మనం తినే ఆహారంలో కూడా నేను చెప్పాను కదండి. సో ఇక్కడ కూడా మనం కందిపప్పు ఎక్కువ డైలీ మన పప్పు ఉండేటట్టుగా చూసుకుంటే చాలా మంచిది. పప్పు తీసుకొని ఆకుకూరలు డైలీ మన ఆహారంలో ఉండేటట్టుగా, కూర ఎక్కువ పెట్టుకొని అన్నం తక్కువ పెట్టుకొని తినేటట్టుగా ఉండేటట్టుగా మనం చూసుకుంటే కనుక మనకి అటు ప్రోటీను బాగా అందుతుంది, విటమిన్స్ అలా అందుతుంది. అంతేకాకుండా రైస్ చేసుకునేటప్పుడు అయితే కనుక రైస్ కూడా రకరకాలుగా మార్చుకొని వండుకోవటం. ఒకరోజు బ్రౌన్ రైస్, ఒకరోజు వైట్ రైస్, ఒకరోజు గోధుమ అన్నము, ఇలాగా మనం మార్చుకొని వండుకోవడం ద్వారా కూడా మనం ప్రతిదీ కూడా మనం చేంజ్ చేసుకోవడం ద్వారా మనకి ఆరోగ్యంగా ఉంటుంది. మనం వాడే గిన్నెలు కూడా ఇప్పుడు చాలామంది మట్టి గిన్నెలు వాడుతున్నాం, స్టీల్ గిన్నెలు, లేదంటే ఇత్తడి గిన్నెలు వాడుతున్నారు. సో అది కూడా ఒకే పందాతో వెళ్ళకూడదండి. ఎందుకంటే ఒక రోజు ఇది వాడేసాము, 2 రోజుకు అదే వాడతామంటే కొన్ని రోజుకి మనకి బోర్ కొట్టుద్ది. సో మన దగ్గర అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు మన స్టీల్ గిన్నెలు తెచ్చుకుంటే ఈరోజు తెచ్చుకుంటే రేపు పడేసుకోం కాబట్టి, సో గిన్నెలు ఒకరోజు మట్టి గిన్నె పెట్టుకుంటే ఒకరోజు స్టీల్ గిన్నె, ఒకరోజు స్టీల్ గిన్నె పెట్టుకుంటే ఇంకో రోజు ఇత్తడి గిన్నె, ఒకరోజు అట్లాగా మార్చుకుంటూ పెట్టుకోవడం వల్ల మనకి బోర్ ఫీల్ అవ్వదన్నమాట. సో అన్నం కానీ కూరలు కానీ ఇట్లా విడిగా కూడా వండుకోవడం అనేది చాలా బెస్ట్ అనమాట. మనం కుక్కర్ అనేది ఈరోజు డైలీ లైఫ్లో చాలా ఎక్కువ మనం వాడేస్తాము. సో కుక్కర్ వాడేటప్పుడు కూడా అల్యూమినియం కుక్కర్ కంటే స్టీల్ కుక్కర్ బెటరు. సో ఆ స్టీల్ కుక్కర్ వాడేటప్పుడు మనం కొన్నిటికి మనం విడిగా పెట్టుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి అలా పెట్టుకునేటప్పుడు, ఏదైనా హడావుడిగా ఉన్నప్పుడు కుక్కర్ పెట్టుకోవడం, మిగతా టైంలో ఇలాగ రైస్ కానీ ఏదైనా సరే విడిగా వండుకోవడం. సో ఒకరోజు సంకటి చేసుకోవడం, ఒకరోజు
ఒకరోజు రాగి అన్నం, ఒకరోజు జొన్న అన్నం, ఇట్లాగా మనం మార్చుకొని తినడం ద్వారా కూడా మనకి హెల్త్గా అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడైతే నేను సంకటి చేశానండి. సో సంకటి వచ్చేసరికి 1:2 రేషియో వేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యం కడిగి పెట్టేసుకొని దానికి 8 గ్లాసులు నీళ్లు పోసుకొని దాన్ని ఉడకబెట్టేసుకొని దాంట్లో 2 గ్లాసుల రాగి పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఉప్పు కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఆ రాగి పిండికి ఉన్న స్మెల్ ఏమి తెలియకుండా మనకి కర్రీలో మనం ఏ కర్రీ చేసుకున్నా కూడా బాగుంటుంది. కాకపోతే జ్యూసీ కర్రీస్ కానీ పప్పు కానీ సాంబార్లు కానీ బాగుంటుంది. సాంబార్లు కూడా కొంచెం చింతపండు ఎక్కువ యూజ్ చేస్తుంటారు కాబట్టి సాంబార్లో, సో అది కూడా అవాయిడ్ చేసి పప్పు తినడం చాలా మంచిది. పప్పుతో పాటు ఆకుకూరలు డైలీ మనం తినే ఆహారంలో ఆకుకూరలు యాడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఆకుకూరల్లో విటమిన్స్ మినరల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఐరన్ కానీ కాల్షియం కానీ చాలా హై రిచ్ ఉంటాయి అనమాట. మెంతి కూర కానీ తోటకూర కానీ పాలకూర కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. దాంతోపాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినేవాళ్ళు ఉంటే చక్కగా నాన్ వెజ్ కూడా తినొచ్చు. నాన్ వెజ్ అంటే బ్రేక్ఫాస్ట్లో ఇవి ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ బాయిల్ చేసుకొని తినేవాళ్ళు తినొచ్చు. లేదంటే నట్స్, మనకి రాజ్మా కానీ లేదంటే అలసందలు, సో ఇలాంటివన్నీ కూడా ఏవైనా సరే మనం చేసుకొని తినడానికి మంచిదనమాట. సో నేనైతే ఒకరోజు అన్నం పప్పు చేస్తే ఒకరోజు సంకటి పప్పు, ఇంకొక రోజు అన్నంలోనే వేరే ఏమైనా సీడ్స్ కానీ లేకపోతే ఆకులు కానీ వేసి వండేస్తాను. సో ఇట్లాగా విడిగా వండుకోవడం వల్ల ఫుడ్ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఈ ఫాస్ట్ లైఫ్లో కుక్కర్లో వండి ఒక్కరోజు మీరు బయట చేసుకుందండి ఆ ఫుడ్ యొక్క టేస్ట్ ఏంటో మీకు బాగా చూసారా. సంకటి ఎంత ఉండే పప్పు అంత పెట్టుకున్నాను నేను. సో ఆ విధంగా ఈక్వల్ క్వాంటిటీ తింటే చాలా మంచిది. సో ఒకరోజు నేను సంకటి పప్పు చేశాను. ఇంకో రోజు ఏం చేశాను, అన్నం రైస్, ప్లెయిన్ రైస్ బదులు అన్పాలిష్డ్ రైస్ తీసుకుంటే చాలా మంచిది. కానీ నాకు ఇక్కడ దొరకదు కాబట్టి నేను రైస్లోనే చేసుకుంటున్నాను. సో రైస్తో పాటు చిక్కుడుకాయలు చేస్తున్నాను. చిక్కుడుకాయలు నాకు తెలియక ఇంతకుముందు చాలా రోజులు నేను బాయిల్ చేసి కర్రీ చేస్తాను. అలా కాకుండా బాయిలే అవసరం లేదండి. చిక్కుడుకాయలు కానీ గోరు చిక్కుళ్ళు కానీ అసలు బాయిల్ చేసిన అవసరమే లేదు. చక్కగా ఇట్లాగా పోపు పెట్టేసుకొని ఒక్కసారి ముక్కలన్నీ కట్ చేసుకొని వాష్ చేసుకుంటాం కదా, వాష్ చేసుకొని ముక్కలన్నీ కట్ చేసుకొని ఇలా ఒక్కసారి కలదిప్పేసి మూత పెట్టేసామంటే అసలు ఎంత బాగా ఉడుకుతాయి అంటే ఓవర్ కుక్ కూడా అసలు అవ్వదు. ఎంత బాగుంటుంది అంటే కొంచెం వాటర్ ఒకవేళ మనకి ఉడకలేదు అనిపిస్తే ఇంకా కొంచెం వాటర్ చల్లితే సరిపోతుంది అనమాట. నాకు తెలియక నేను చాలా రోజుల పాటు ఇవన్నీ ఉడకబెట్టేసేసి ఇదొకటి క్యాబేజీ ఒకటి ఇలా ఉడకబెట్టి వండేదాన్ని. ఇవి కూడా అసలు ఏది ఉడకబెట్టాల్సిన పనే లేదు మనం. ఎందుకంటే అలా ఉడకబెట్టడం వల్ల కొన్ని మినరల్స్ విటమిన్స్ అన్నీ దాంతోపాటు వాటర్తో పాటు మనం వంచేస్తాం కదా వాటర్ని, సో ఆ వాటర్తో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఇలాగ మనం డైరెక్ట్గా చేసుకుంటే కనుక ముక్కలు అసలు చూసారా కూర కూడా ఎంత బాగా ఉడికిద్దంటే మనకి చేయాల్సిన అవసరమే ఉండదన్నమాట. నేను చాలా రోజులు ఈ తప్పు చేశాను, కానీ నేను ఇప్పుడు నాకు తెలిసిందన్నమాట. నాకు ఏంటంటే ఉడకదేమో అన్న ఫీలింగ్తో నేను చేసేదాన్ని కాదు. సో ఇప్పుడైతే మాత్రం నేను డైరెక్ట్గా వేసేస్తాను. ఇంకొకటి ఏంటంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ ఈ బాయిల్ చేసుకోవటం మళ్ళీ దాన్ని ఫ్రై చేసుకునే కంటే ఇలా డైరెక్ట్గా మనం ఫ్రై చేసేసుకుంటే చక్కగా మనకి టైము సేవ్ అవుతుంది. మనకి ఎటువంటి మినరల్స్ విటమిన్స్ కూడా మనకి బయటకు పోకుండా బాడీలో నుంచి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అన్నంతో పాటుగా పప్పు, ఆకుకూరలు, కర్రీ, ఇంకా ఇక్కడ వచ్చేసరికి నేను మీకు చూపిద్దామని చెప్పేసి జాడీ పచ్చడి వేసానండి. జాడీ పచ్చడి కూడా తినకుండా ఉంటే మంచి, ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అలాగని కంప్లీట్గా అవాయిడ్ చేసే అవసరం లేదండి. ఏదైనా సరే కంప్లీట్గా అవాయిడ్ చేయొద్దు కూడా. మనం ఏదైనా సరే ఒకటే అలవాటు చేసామంటే బాడీకి అదే అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ సారి మళ్ళీ మనం వేరేది ఏమైనా తీసుకున్నామంటే మనకి బాడీకి సెట్ కాదనమాట. సో మనం మెటబాలిజం అనేది దానికే పర్మనెంట్గా ఇదైపోతుంది. సో అందుకని చెప్పేసి మనం అన్నీ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకరోజు ఇడ్లీ తిన్నాము, ఇంకొక రోజు నట్స్ తినండి, ఇంకొక రోజు స్ప్రౌట్స్ తినండి, ఇట్లా చేయాలి. అంతేగాని ఒకే రోజు ఒక 10 రోజులు స్ప్రౌట్స్ తిన్నాం అనుకో, ఆ తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ మనం ఇడ్లీ తింటే మనకు అది అరగదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అందుకని నేను ఇలా చేస్తాను. సో నేను చూసాను కదా, ఇప్పుడు ఒకరోజు సంకటి చేశాను, ఒకరోజు ప్లెయిన్ రైస్ ఉన్నాయి. సో ఈరోజు ఏం చేస్తున్నానంటే రైస్తో పాటు నేను పెసలు తీసుకుంటున్నాను. 3 గ్లాసుల రైస్కి 1 గ్లాసు పెసలు తీసుకుంటాను. ఇవి కూడా అన్పాలిష్డే. రైస్ వచ్చేసరికి నాకు పాలిష్డ్ రైస్ అండి. ఇక్కడ నేను ఉండే ప్లేస్లో అన్పాలిష్డ్ దొరకదు కాబట్టి, సో నేను ప్రోటీన్ కూడా బ్యాలెన్స్ అయ్యేట్టుగా చూసుకోవాలి కాబట్టి నేను ఇట్లాగ రైస్లో పెసలు వేసుకుంటున్నాను. ఒకరోజు శనగలు వేస్తాను, ఒకరోజు రాజ్మా వేస్తాను. సో కార్బోహైడ్రేట్స్తో పాటుగా నేను ఈ ప్రోటీన్ కూడా బ్యాలెన్స్ అయ్యే విధంగా ఏదో ఒకటి వేసుకుంటా. అదే శనగలు రాజ్మా అయితే కనుక కంపల్సరీగా కొంచెంసేపు సోక్ చేయాలి. అలా కాకుండా ఒకరోజు ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఫుల్ క్వాంటిటీలో కాకుండా కొంచెం ఒక గుప్పెడు ఆకుకూర వేసామంటే రైస్ మనకి గ్రీన్గా అవుతుంది. సో మనం ఏ కూర వేసుకున్నా కూడా మనకి చక్కగా కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. సో ఇక్కడ వాటర్ వచ్చేసరికి పెసలు వేసేసరికి మనకి వాటర్ రేషియో అయితే ఏమాత్రం మారుతుంది. 1:2 రేషియోలో మనం 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటాం కదా, సో అదే రేషియోలో మనం యాజ్ యూజువల్గానే మనం వేసేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకోవచ్చు.
కుక్కర్ పెట్టుకొని మనకు కావాలంటే ఎమ్మటే వండేసుకోవచ్చు, లేదంటే కొంచెంసేపు సోక్ చేసుకొని వండుకోవచ్చు. కుక్కర్ కాబట్టి సోక్ చేయకపోయినా ఇబ్బంది లేదు. సో నేను చెప్పా కదా, ఒకరోజు రైస్ విడిగా వండేసాను, ఈరోజు కుక్కర్ పెట్టాను. సో కంటిన్యూస్గా కుక్కర్ కాదు, కంటిన్యూస్గా విడిగాను కాదనమాట. సో ఇట్లాగా మనం అన్ని ఏదైనా సరే ఒకే పందాలో వెళ్లకుండా మార్చుకొని చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకి హెల్త్కి మంచిది. అన్ని విధాలుగా మన బాడీ కూడా ఏదైనా మన బాడీ కదా ఏ క్లైమేట్కైనా అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం తిన పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చక్కగా పెట్టచ్చు. అన్నం తక్కువ పెట్టుకుంటాం, కూరలు ఎక్కువగా తింటాం. అదేవిధంగా మిగతా రోటి పచ్చడి నేను ఇక్కడైతే నిన్న దానిలో అది వేసుకోకూడదని ఎక్కువ యూజ్ చేయకూడదని చెప్తున్నానండి. జాడీ పచ్చడి అలానే కంప్లీట్గా మానేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా ఒకసారి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వేసుకొని తినచ్చు. మళ్ళీ ఎప్పుడన్నా మనం కొత్తగా తిన్నాం అనుకోండి, మళ్ళీ మనకు అది పడదనమాట. మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే అది కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైనా తక్కువగా తినచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను డైలీ ఆల్మోస్ట్ రోటి పచ్చడి చేస్తాను. సో అందుకని ఒక రోటి పచ్చడి 2 కర్రీస్తో నేనైతే ఈరోజు లంచ్ చేసుకుంటున్నాను. సో లంచ్లో నేనేం చేశానంటే ఈరోజు వంకాయ టమాటా కలిపి రోటి పచ్చడి, ఆ తర్వాత పొటాటో అను ఆ కర్రీ అనమాట, ఇది స్నేక్ గార్డ్ కర్రీ. సో ఇది వచ్చేసరికి ప్రోటీన్ పౌడర్. సో మనకి ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు అలాగ ప్రోటీన్ వాటర్లో కానీ పాలలో కానీ కలుపుకొని తాగొచ్చు. మనకి ప్రోటీన్ తక్కువగా ఉంది, లేదంటే ఈరోజు కొంచెం నీరసంగా ఉంది, బాగాలేదు అనుకున్నప్పుడు కూడా ఇలా ప్రోటీన్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. మనకి ఏ రోజన్నా మనం తినే డైట్లో ఏదన్నా కొంచెం మార్పులు చేర్పులు అయితే కనుక బయటికి వెళ్ళినప్పుడు ఇలా ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకోవడం ద్వారా ఏంటంటే మనకి బ్యాలెన్స్డ్గా నీరసం రాకుండా, ఎండలు కూడా ఉన్నాయి కదా బాగా ఇప్పుడు, సో ఇలా బ్యాలెన్స్గా తీసుకోవడం వల్ల ఇలా ప్రోటీన్ పౌడర్ కూడా మనం యూజ్ చేసుకొని మనం డైట్లో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మన సీజనల్గా కొన్ని ఫ్రూట్స్ వస్తాయి కదా, సో ఆ ఫ్రూట్స్ని కూడా కంపల్సరీగా మన స్నాక్స్లో కానీ లేకపోతే మార్నింగ్ టిఫిన్ చేసినది కానీ, సో ఇలాగ ఏదో ఒక టైంలో మనం అడ్జస్ట్ చేసుకోవడానికి చేసుకోవచ్చు. సో ఇవే చేసుకోవాలా డైలీ అంటే ఇవే చేసుకోవాల్సిన అవసరం లేదండి. మధ్యలో పిల్లలకి బిస్కెట్స్ లేదంటే గోబీ మంచూరియాస్ మనమే ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు. గోబీ మంచూరియా కానీ నూడిల్స్ కానీ ఇలాగ మార్చి ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవచ్చు. అసలు కంప్లీట్గా మానేయాల్సిన అవసరం అయితే ఏదీ లేదు. సో ఇక్కడైతే నేను ఇది చిలకడ దుంపతో సలాడ్ చేశాను. సో ఇది ఒకరోజు చేసుకున్నాను అనమాట ఈవినింగ్ టైంలో. సో ఈ విధంగా మనం అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.